యెహెజ్కేలు గ్రంథం 28:17, యాకోబు 1:17, ఈ రెండు రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 28:15, యాకోబు 1:17. నన్ను నేనున్న స్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడు. మనం చాలాసార్లు తప్పు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, లేదా కాని పని చేస్తాం. మనం ఏమనుకున్నాం తెలుసా? నా సంగతి దేవుడు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం చాలాసార్లు గొడవలకు వెళ్తాం. ఎవరన్నా ఆవేశపడ్డారు, మనం ఏం చేస్తాం తెలుసా? నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతావు, హద్దులు లేని కోపాన్ని ప్రయోగిస్తావు, కానీ పదజాలాన్ని వాడతాం, బూతులాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, బ్యాడ్ టెంపర్, ఫల్ లాంగ్వేజ్ మాట్లాడతాం. మనం ఏమనుకున్నాం తెలుసా? నా సంగతి దేవుడికి తెలుసులే అంటావు. అబద్ధాలు మనతో అబద్ధం ఆడు. ఎవరన్నా ఇదేంటి నువ్వు ప్రార్థనకి వెళ్తా ఆ బూతులు ఆడచ్చా, దేవుని సన్నిధికి వెళ్తా అబద్ధాలు ఆడచ్చా, దేవుని సన్నిధికి వెళ్తా అంత కోపాన్ని చూపించచ్చా, నువ్వు ఇలా చేయొచ్చా అంటే మనం ఏమనుకున్నాం తెలుసా? తెలుసులే, నా సంగతి దేవుడికి బాగా, నేను ఏ పరిస్థితుల్లో బూతులాడానో అని దేవుడికి బాగా ఏమనాలి, దీన్ని అబద్ధం. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయనలో లేనప్పుడు మనలో ఎందుకు ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఉన్నామా? మనం అలాగా వినండి, ఆలోచించండి. ప్రభువా, తొందరపడి మాట్లాడేశాను ప్రభువా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, నన్ను క్షమించు ప్రభువా. ఈ నోటితో నేను స్తుతించాలి, కానీ నేను ఈ నోటితో ప్రజలను నేను దీవించాలి కానీ ఆశీర్వదించాలి కానీ శాపవచనాలు నాలో ఉండకూడదు, నన్ను క్షమించు ప్రభువా అని అడగడం పోయి మనం నా సంగతి దేవునికి బాగా తెలుసులే, దేవుడు ఏమనుకోవాలి అంటే అట చెప్పండి మీరు? సర్దుకోవడం, రాజీ పడడం, సరి చేసుకోవాలి పోవాలి. కాబట్టి నేనున్న స్థితిని దేవుడు అర్థం చేసుకుంటాడని నిన్ను మోసం చేసుకోవద్దు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? అవును, మీలో బ్యాడ్ టెంపర్ ఉందా? కోపం వస్తుందా? ఆవేశం వస్తుందా? హద్దు లేని కోపం ప్రయోగిస్తున్నారా? నోటికొచ్చిన మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? దేవుడు అర్థం చేసుకుంటాళ్లే అని అనుకుని మీ జీవితంలో ఆ విషయాలను అలాగే కొనసాగిస్తున్నారా? మీతో మీరు అబద్ధం ఆడుకుంటున్నట్టు జాగ్రత్త.